హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి కనిపించకుండా బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం హే ఆగు అని చెప్పేసి చిటిక వేసి మరీ ఆపుతూ ఉంటుంది. ఏంటి పల్లవి చూసేసిందా అని చెప్పేసి అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అవని దగ్గరికి వచ్చేసి హే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు, నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఇప్పుడు ఈ ఇంటి పవర్ అంతా నా చేతిలో ఉంది, ఎవరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అనుకుంటే నా పర్మిషన్ తీసుకొనే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం సరే నీకు చెప్తాను, కానీ నేను అడిగిన వాటికి కూడా నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇంతలాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు అయినా కమల్ని నువ్వు ఎందుకు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా, కమల్తో జీవితం పంచుకోవాలనే పెళ్లి చేసుకున్నావా, లేదంటే దురుద్దేశంతో పెళ్లి చేసుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఇలా అడుగుతుంది, నన్ను ఎలాగైనా సరే దీన్ని పరమాయించి తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయినా సరే నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదక్క, నువ్వు ఇప్పటిదాకా పెద్ద కోడవిలే అయి ఉండవచ్చు, కానీ నేను ఇంటి పవర్ని ఇప్పుడే తీసుకున్నాను కదా, ఇక నుండి నేను చెప్పిందే జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది.